గాయ్స్ షార్ట్స్ వేసిన వెంటనే వైరల్. మా ఫ్రెండ్ ఒకడు షార్ట్స్ అప్లోడ్ చేస్తారు, డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, 15 minutes లో చూడండి వ్యూస్ ఎంత వచ్చినాయి. 15 minutes, ఓ మై గాడ్, షాకింగ్ గాయ్స్. నేనే షాక్ అవుతున్నా. 15 minutes లో ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. అండ్ ఇంకా చూపిస్తాను, 3 hours లో చూడండి గాయ్స్, ఇక్కడ సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎంత పెరిగిపోయినాయి చూడండి గాయ్స్. 3 hours లో వ్యూస్ చూసుకోండి గాయ్స్. ఇక్కడ నేనే షాక్ అయిపోయినా, ఓ మై గాడ్, నేనే షాక్ అయిపోయినా అనమాట. 3 hours లో వ్యూస్ చూడండి. మీరైతే చూస్తున్నారు కదా, 3 hours లో అంత వ్యూస్ అయితే వచ్చినాయి కదా. అండ్ ఇంకా చూపిస్తాను, ఇంకొకటి స్క్రీన్ షాట్ చూడండి గాయ్స్. ఇక్కడ 5 hours లో ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి గాయ్స్. ఇక్కడ ఓ మై గాడ్, నేనే షాక్ లో ఉన్నా. 5 hours లో ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, ఓన్లీ 5 hours లో అనమాట. నేనే షాక్ అవుతున్నా. అండ్ ఇంకా స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ విత్ ఇన్ 24 hours లో వ్యూస్ చూడండి గాయ్స్. ఇక్కడ 24 hours లో, ఓ మై గాడ్, నేనే షాక్ లో ఉన్నా. మా ఫ్రెండ్ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో 24 hours లో చూడండి వ్యూస్ చూడండి, సబ్స్క్రైబర్స్ చూడండి. నేనే షాక్ లో ఉన్నాను అనమాట. సో మీరెందుకు వెనుకబడి ఉంటారు? ఖచ్చితంగా ఇలాంటి షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే చూసారు కదా, ఖచ్చితంగా మీరైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో లక్షల్లో వ్యూస్ అయితే పొందండి. మీరెందుకు వెనుకబడి ఉంటారు? ఖచ్చితంగా మీరు కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే వ్యూస్ వస్తాయి అనమాట. అతనికి ఎందుకు వ్యూస్ వచ్చినాయి, అంత వ్యూస్ ఎందుకు వచ్చినాయి? సో అతను ట్రిక్ పెట్టింది కాబట్టి వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో మీరు రెగ్యులర్లీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారు, ఎంత వస్తాయండి? 100, 200, 1K వ్యూస్ వస్తాయి అనమాట. సో అంత వ్యూస్ వచ్చి బాధపడుతున్నారు కాబట్టి ఈ రోజు మీ ముందట కొత్త ట్రిక్ అయితే తెచ్చాను. చాలా మంచి ట్రిక్ అన్నమాట. ఈ ట్రిక్ గిన యూజ్ చేసిండ్రు అనుకోండి, మీ షార్ట్స్ అయితే 24 hours లో ఎలా వ్యూస్ వస్తాయి చూసుకున్నాయి అనమాట. సో చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీరు ట్రెండింగ్ లో వెళ్ళిన తర్వాత, ట్రెండ్స్ లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అలా షార్ట్స్ కింద అప్లోడ్ చేసిన అనుకోండి. మా ఫ్రెండ్ అయితే ఇలాగే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా అనమాట. మా ఫ్రెండ్ ఏం చేస్తారంటే, అండ్ ట్రెండ్స్ లో వెళ్ళిపోతాడు. ట్రెండ్స్ లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారు అనమాట. షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే అతను షార్ట్ అయితే వైరల్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో పెట్టినా కదా. సో అలా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. మీకు కూడా వ్యూస్ రావచ్చు. ఖచ్చితంగా ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తాను. మీరు ట్రెండింగ్ లో షార్ట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి అండ్ షార్ట్స్ సెలెక్ట్ చేసేసి ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసి ఒక టైటిల్ పెట్టేసి మొత్తానికి ఓవరాల్ అండ్ ఒక పిక్చర్ సెలెక్ట్ చేస్తారు. ఏ పిక్చర్ అండి? మీ పోస్ట్ సెలెక్ట్ చేస్తారు అనమాట. అలా సెలెక్ట్ చేసేసి మీరు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. ఎప్పుడు మీకు 3 hours కానీ 24 hours కానీ అండ్ 48 hours కానీ ఎంత వ్యూస్ వస్తాయని 1K వచ్చి ఆగిపోతాయి అనమాట. సో 1K వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ తల బద్దలు కొట్టుకుంటారు. ఎలా? ఇప్పుడు చూడండి, మీరు ఎవరు షార్ట్స్ అయితే ఖచ్చితంగా మీరు చూస్తున్నారో వాళ్ళలాగా మీరు షార్ట్స్ తీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళలాగా షార్ట్స్ తీస్తున్నారు. సో మీ షార్ట్ సేమ్ యాస్టెస్ ఉంటున్నది. అంటే కామెడీ చేస్తున్నారు, అందరికీ నవ్విస్తున్నారు, బట్ మీకు వ్యూస్ వస్తలేవు. ఎందుకు వ్యూస్ వస్తలేవు? ఇక్కడ అతను కొత్త ట్రిక్ పెడుతున్నాడు కాబట్టి అతనికి వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. సో మీరు అండ్ ఏం చేస్తున్నారు అంటే, షార్ట్ సెలెక్ట్ చేసేసి ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. అలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు, ఎప్పటికీ వ్యూస్ రావు అనమాట. యూట్యూబే ఖుద్ చెప్తుంది, ట్రెండింగ్లో వెళ్ళిన తర్వాత, ట్రెండ్స్లో వెళ్ళిన తర్వాత మీరు అక్కడ నుండి మీరు షార్ట్స్ కింద అప్లోడ్ చేసిన అనుకోండి. సో మీకు విత్ ఇన్ 24 hours లో లక్షల్లో వ్యూస్ రావచ్చు అని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది అనమాట. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ షార్ట్స్ని ట్రెండ్స్లో అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే వస్తాయని. ఇది ఒక కొత్త మార్గం అనుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి చూడండి. సో 24 hours లో ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. ఓకే, సో మొత్తానికి లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 members నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నా. ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు టుమారో అయితే విన్నర్ అవుతారన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా ఏంటిదంటే, చూడండి, జాగ్రత్త చూడండి, వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు షార్ట్స్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ షార్ట్స్ ఉంది కదా, వీడియో ఉంది, షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది, పోస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరేం చేస్తారంటే షార్ట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ సెలెక్ట్ చేసేస్తారు. యాడ్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయ్స్, ఇక్కడ మీరు ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ టైటిల్ పెట్టేస్తారు. మొత్తానికి ఓవరాల్ పెట్టేస్తారు అనమాట. అలా పెట్టిన తర్వాత పబ్లిక్ చేస్తారు. పబ్లిక్ చేసిన వెంటనే మీరేం చేస్తారంటే మళ్ళీ వైట్ లిస్ట్ ఓపెన్ చేస్తారన్నమాట. ఎక్కడ వ్యూస్ వస్తాయండి? యూట్యూబ్ అనేది రికమెండ్ పంపది, ఆడియన్స్ దగ్గర పంపది. సో పంపిన ఒక 200, 300 పీపుల్ దగ్గరికి పంపుతాయి అనమాట. అలా మీకు పంపితే వ్యూస్ రావండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏంటిదంటే, ట్రెండ్స్ లో వెళ్ళిపోయిన తర్వాత మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఎలా అని మీకు చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ ఇప్పుడు మీరేం చేస్తారంటే షార్ట్స్ లో వెళ్ళిపోవాలి. లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ ఇప్పుడు షార్ట్ కి పౌజ్ చేస్తాను. సో ఇలా మీరు షార్ట్స్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఏ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు మొత్తం చెప్తాను. చూడండి, ఈ షార్ట్ చూసుకుంటే షాకింగ్ కదా. చూడండి గాయ్స్, ఇక్కడ అండ్ చూడండి 1.5 million లైక్స్ వచ్చినాయి. ఒక షార్ట్కి 1.5 million లైక్స్ వచ్చినాయి. అతనికి వ్యూస్ ఎంత వచ్చిండొచ్చు మనం చూద్దాం గాయ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి చూపిస్తాను.
సో అతనికి వ్యూస్ ఎంత వచ్చినాయి నేనే షాక్ చూడండి గాయస్. ఇక్కడ నాకైతే అంత లెక్కలు రావు. 297 మిలియన్ అనుకుందామా, 29 మిలియన్ అనుకుందామా, సో నాకైతే లెక్కలు రావు కాబట్టి మీరే కామెంట్ లో తెలియజేయండి. సో అన్న ఇంత వ్యూస్ అయితే అవును అని చెప్పండి, ఖచ్చితంగా నాకైతే లెక్కలు రావు కాబట్టి. సో చూసుకుంటే 29 మిలియన్ వ్యూస్ అయితే అనుకుంటున్నాను నేనైతే. సో అంత అయితే వ్యూస్ అనుకుందాం, చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదే షార్ట్ ని మనం సెలెక్ట్ చేసినాం. ఓకే, ఎగ్జాంపుల్ కోసం మీకు ఏదైనా షార్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇదే షార్ట్ సెలెక్ట్ చేస్తా. ఎందుకోసం అంటే 1.5 మిలియన్ లైక్స్ వచ్చినాయి. ఓ మై గాడ్, షాకింగ్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, సబ్స్క్రైబర్స్ కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది, ట్రెండ్స్ కనిపిస్తుంది. ఓబియస్లీ మనకి ఇక్కడ యూట్యూబ్ ఏం కుది చెప్తుందంటే మనకి ఇక్కడ ట్రెండ్స్ చాలా ముఖ్యం బ్రో. అండ్ ఇప్పుడు ట్రెండ్స్ నుండి మీరు షార్ట్స్ కింద అప్లోడ్ చేయండి అనుకోండి, చూడండి గాయస్ ఇక్కడ 24 అవర్స్లో మీ షార్ట్ కింద కిరాక్ ఉన్నది అనుకోండి, లక్షల్లో వ్యూస్ ఈజీగా వస్తాయి. లక్షల్లో వ్యూస్ కింద వచ్చినాయి అనుకోండి మీకు, అండ్ మీరు కొత్తగా ఛానల్ పెట్టారండి, సో మీకు 90 డేస్లో ఎంత కావాలండి, 10 మిలియన్ వ్యూస్ కావాలి. ఈజీ కదా. 10 మిలియన్ వ్యూస్ ఎంత అండి, మీరు ఒక 5 డేస్ షార్ట్స్ కిరాక్ అప్లోడ్ చేయండి, 5 డేస్లో 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీ ఛానల్ పర్ఫెక్ట్లీ మొత్తం మానిటైజేషన్ అయిపోతాయి అన్నమాట. ఓ మై గాడ్, మనకు 4,000 వాచ్ అవసరం లేదు, ఓన్లీ మనకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అంతే. అండ్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ కావాలన్నమాట. సో మనకు 5 డేస్లో కింద 10 మిలియన్ వ్యూస్ కింద కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ 10 మిలియన్స్తో పాటు మనకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావడం పెద్ద మ్యాటర్ కాదనమాట. సో అట్లా మీరేం చేస్తారంటే గాయస్గా మీకు చెప్పాలంటే చెప్పాను. అండ్ ఇక్కడ ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళు వాడిన ట్రిక్ని బట్టి మనం ఏం చేద్దామంటే, సో దీన్ని మనం ఉపయోగించుకుందాం. చూడండి గాయస్గా ఇన్స్పైరేషన్ చూడండి గాయస్గా, ఇక్కడ చూడండి మనకి ఇన్స్పైరేషన్ పరి వచ్చిందా, దీంట్లో రీప్రెస్ చేసిన కాబట్టి ఇట్లా వచ్చింది అనమాట. మీరు మళ్ళీ ఇట్లా రీప్రెస్ చేస్తూ ఉంటే కొత్త షార్ట్స్ అయితే వస్తాయి అనమాట. చూడండి, సో ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, ఈ ఇన్స్పైరేషన్ పరి వచ్చిందా, ఇదే మనకు షార్ట్ అనేది వైరల్ చేస్తాయన్నమాట. జాగ్రత్త చూడండి, మీరు ఇట్లా రీప్రెస్ చేస్తూ ఉంటే కొత్తవి వస్తూ ఉంటాయి. చూడండి గాయస్ ఇక్కడ, ఓ మై గాడ్ నేనే షాక్లో ఉన్నా. చూడండి గాయస్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇది సెలెక్ట్ చేస్తాను. అండ్ దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయి పౌజ్ చేసిన చూడండి, కొత్తగా ఎక్కువ వ్యూస్ రాలేదు. అండ్ ఇంకా రీప్రెస్ చేస్తాను చూడండి గాయస్ ఇక్కడ, మళ్ళీ రీప్రెస్ చేస్తూ ఉండండి. కింద ఏం తీసుకోకండి, ఈ ఇన్స్పైరేషన్ పరి వచ్చిందా అదే తీసుకోండి. చూద్దాం, ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ మంది సెలెక్ట్ చేసిన తర్వాత 27K లైక్స్ అయితే వచ్చినాయి. సో ఇది నాకు నచ్చలేదు. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ, అండ్ ఇంకా రీప్రెస్ చేయండి. సో ఎక్కువ వ్యూస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళది మాత్రమే తీసుకోండి. అండ్ వాళ్ళకి అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళకి ఎంత వ్యూస్ వస్తున్నాయి కంపేర్ చేయండి. మీరు ఎవరు పడితే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోకండి. ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేసినారో వాళ్ళకి అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళు షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఎట్లా అడ్డం పెట్టుకొని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు సేమ్ అడ్డం పెట్టుకొని షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంత వ్యూస్ వస్తున్నాయో మీరు కంపేర్ చేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తాను అండ్ పౌజ్ చేస్తాను, లైక్స్ అయితే ఆఫ్ బెటర్ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను, పౌజ్ చేస్తాను అండ్ లైక్స్ అయితే ఆఫ్ బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు నేను రీప్రెస్ చేస్తాను. సో ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తాను, పౌజ్ చేస్తాను, 16K లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను అండ్ పౌజ్ చేస్తాను, 16K లైక్స్ వచ్చినాయి. సో ఇట్లా రీప్రెస్ చేస్తూ ఉండండి అండ్ రీప్రెస్ చేస్తూ ఉంటే, సో ఇన్ కేస్ ఇక్కడ మీకు అంత వ్యూస్ కింద రాకుంటే ఫస్ట్ మనం ఏదైతే షార్ట్ సెలెక్ట్ చేసినామో ఆ షార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 మిలియన్ లైక్స్ అయితే వచ్చినాయి కదా, నేను ఇందాక ఫస్ట్ చూపించిన కదా అదే అనమాట. అండ్ రీప్రెస్ చేస్తూ ఉండండి. ఇది ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో 36K లైక్స్ అయితే వచ్చినాయి, ఇది మనకు అవసరం లేదు. అండ్ ఇట్లా స్క్రోల్ చేయండి గాయస్, ఇక్కడ ఏ షార్ట్ అయితే వైరల్ అయిందో ఆ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడ ఏ షార్ట్ వైరల్ అయిందో ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను, నేను పౌజ్ చేస్తాను. చూడండి గాయస్ ఇక్కడ 233K లైక్స్ అయితే వచ్చినాయి. ఈ షార్ట్కి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి చూపిస్తాను, అంటే ఈ ఏఐకి సంబంధించిన షార్ట్ అనమాట. చూడండి ఇది కూడా షార్ట్ అయితే వైరల్ అవుతున్నది. ఎగ్జాక్ట్లీ ఈ షార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్లో వెళ్ళిపోదాం. ప్రొఫైల్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ షార్ట్కి అడ్డం పెట్టుకొని ఇలా చూడాలన్నమాట. చూడండి గాయస్ ఇక్కడ ఈ షార్ట్స్ అయితే వైరల్ కాలేదు, అంటే ఈ షార్ట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు షార్ట్స్ తీసి కాబట్టి వైరల్ కాలేదు. ఓకే, సో అలా వైరల్ కాలేదు కాబట్టి మనం ఇద్దామంటే దాన్ని కూడా తీసేయాలి అండ్ మనకు వ్యూస్ అయితే రావన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేసినారో వాళ్ళకి అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళ షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంత వ్యూస్ వచ్చినాయో ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళదే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన వ్యూస్ రావన్నమాట. ఓకే, సో మళ్ళీ నేను అదే చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళకే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇది సెలెక్ట్ చేస్తాను, వైరల్ అయ్యేలాగా ఉంది అనమాట. అండ్ 45K లైక్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనం ఇద్దామంటే ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేద్దాం. చూడండి వీళ్ళకి కూడా వ్యూస్ అయితే రాలేవు. మనం ఇద్దామంటే సింప్లీ బ్యాక్ వద్దాం. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఈ వీడియోస్ పౌజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేద్దాం. 1.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా, వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి గాయస్ ఇక్కడ షాకింగ్ కదా, నేను చెప్పాను కదా 1.5 మిలియన్ వ్యూస్ వచ్చి నేను చెప్పాను కదా. చూడండి, సో వీళ్ళకి అడ్డం పెట్టుకొని చూడండి గాయస్ ఇక్కడ 2.7 మిలియన్ వ్యూస్, 86K వ్యూస్,
267K వ్యూస్, 600K వ్యూస్ చాలా వచ్చినాయి కదా. మనం ఏం చేద్దామంటే దీన్నే అడ్డం పెట్టుకొని మన షార్ట్ అయితే అప్లోడ్ చేద్దాం. చూడండి guys, ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ ఉంది కదా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈజీ గాయస్, ఇక్కడ మొత్తం ఈజీ. మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఇలా వచ్చిందా, మనకి ఇక్కడ ఫస్ట్ ఏం రావాలంటే ఇక్కడ చూడండి వీళ్ళి మొత్తం ప్రొఫైల్ డీటెయిల్ మొత్తం రావాలన్నమాట. మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ కొద్దిగానే స్కిప్ చేసినారు అనుకోండి మీ షార్ట్ ఎప్పటికీ వైరల్ కాదనమాట. ఈ వీడియోకి స్కిప్ చేసినారు అనుకోండి ఎప్పటికైనా వైరల్ కాదనమాట. ఓకే, సో నేను చేస్తాను గాయస్ చూడండి, ఇక్కడ యాడ్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి నేను ఇందులో నుంచి ఏదో ఒక షార్ట్ అది సెలెక్ట్ చేస్తాను అండ్ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తాను. చూడండి థర్డ్ వన్ సెలెక్ట్ చేసి ఓకే ఇస్తాను. ఇలా ఓకే ఇస్తే చూడండి గాయస్ ఇక్కడ అండ్ నెక్స్ట్ చేస్తాను. నేను ఒక షార్ట్ అయితే ఏఐకి జనరేషన్ అన్నమాట డన్ చేస్తాను. డన్ చేస్తే ఇలా ప్రాసెసింగ్ అయితే తీసుకుంటున్నది. మొత్తానికి మీ షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. సో వేరే వాళ్ళ షార్ట్ తీసుకొని అప్లోడ్ చేయకండి. ఎందుకోసం అంటే మానిటేషన్ కాదనమాట. సో మళ్ళీ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. మేము వేరే వాళ్ళ షార్ట్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నాం, మాకు వ్యూస్ అయితే వస్తున్నాయి, మాకు ఛానల్ మానిటేషన్ అవుతాయి అంటే అలా మానిటేషన్ కాదు. మీరు మీ సొంతంగా షార్ట్ తీసేసి ఇలా మీరు వెళ్ళండి అని చెప్తున్నమాట. ఇక్కడ నేను నెక్స్ట్ చేస్తాను. సో మొత్తానికి ఇట్లా నెక్స్ట్ చేసేయండి. 1 సెకండ్ నేను మర్చిపోయాను. అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను, కొద్దిగా డిస్క్రైబ్ చేస్తాను అనమాట. డిస్క్రైబ్ లేదు, ఇక్కడ మనకు షార్ట్ అయితే వచ్చింది కదా, మన ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఈ లోగో కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళు ఏదైతే ఉందో ఇది మ్యూట్ పెట్టేయండి. మొత్తానికి ఇట్లా మ్యూట్ పెట్టేయండి. ఓకే, మ్యూట్ పెట్టిన తర్వాత మన ఆడియో అయితే ఫిల్ చేసేయండి. ఓకే, ఇట్లా ఫిల్ చేసిన తర్వాత అంటే మన ఒరిజినల్ వాయిస్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ మ్యూజిక్ అనేది ఆప్డేట్ చేసి అంటే మొత్తం ఆఫ్ చేసేసినాం కాబట్టి మన షార్ట్ వైరల్ అవుతుంది కాదా మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా వైరల్ అవుతుంది, వాళ్ళ గ్యాలరీలోనే వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే మీ షార్ట్ కూడా వాళ్ళ గ్యాలరీలోనే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే పోజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ పోజ్ ఎలా ఉందో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు నచ్చిన పోజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇలా పెడుతున్నా చూడండి. అండ్ 1 సెకండ్ అంటే ఎగ్జాంపుల్ కోసం నేను నవ్వే సింబల్ అయితే పెడుతున్నా, మీకు నచ్చినలాగా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఓకే వేస్తున్నా చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ మీరు ఇక్కడ టైటిల్ ఏం పెడతారంటే సో వెయిట్ ఫర్ ఎండ్ పెట్టుకోండి, మీకు నచ్చినలాగా పెట్టుకోండి. సో మీ టైటిల్ ఎలా అంటే మీ షార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను వెయిట్ ఫర్ ఎండ్ అయితే రెడీ చేస్తున్నాను. 1 సెకండ్ అండ్ వెయిట్ ఫర్ ఎండ్ అయితే పెడుతున్నా. చూద్దాం ఎండ్. ఓకే, ఇంత పెడుతున్నా. ఒకటి షాకింగ్ ఇమోజీ ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఒకటి షాకింగ్ ఇట్లా ఇది. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఒకటి హ్యాష్ ట్యాగ్ పెట్టుకోండి, ఒకటి ఫన్ పెట్టుకున్నా, ఒకటి జోక్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ జోక్స్ పెట్టుకోండి, జోక్స్ పెట్టుకున్నా, 2 పెట్టినా. అండ్ ఇప్పుడు కాపీ చేసుకుంటాను. సింప్లీ సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కదా, సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షో మోర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అన్లిస్ట్లో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఈ అన్లిస్ట్లో ఉంటేనే మీ షార్ట్ వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకోసం అంటే ఈ అన్లిస్ట్లో ఉంటేనే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. లేకపోతే మీరు పబ్లిక్ ఉంచుకున్నారనుకోండి, అది వెంటనే పబ్లిక్ అయిపోతే మీ షార్ట్ వైరల్ కాదు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కదా, ఇక్కడ మనకు ఆడియన్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చండి. ఎందుకోసం అంటే ఆ షార్ట్ పిల్లల గురించి అయితే కాదు కదా, అందరి కోసం అన్నమాట. ఓకే, సో అట్లా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దాంట్లో ఓకే వేసి అండ్ కొద్దిగా కింద వచ్చేసి 1 సెకండ్ ఆ పైన ఉండని అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సింపుల్ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిలేటెడ్ వీడియో కనిపిస్తుందా, చూడండి జాగ్రత్త చూడండి. దీని ఇట్లా ఓకే వేసేసి కాస్త చూడండి. మొత్తానికి మీకు ఏదైనా రిలేటెడ్ వీడియో ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే కాస్త ఇక్కడ మనకి ఇక్కడ కొలాబరేట్ కనిపిస్తుంది చూడండి గాయస్. దీంట్లో ఓకే ఇస్తే ఎగ్జాంపుల్ కోసం ఒక పెద్ద క్రియేటర్ ఉన్నారనుకోండి, మీకు తెలిసిన క్రియేటర్ ఉన్నారనుకోండి, అతనికి మీరు మన లింక్ అది అంటే కొలాబరేట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మన షార్ట్ అనేది వాళ్ళ ఛానల్లో కనిపించాలి అండ్ మన ఛానల్లో కనిపించాలి కాబట్టి మనం ఏం చేయాలంటే సో ఇక్కడ కొలాబరేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం నా ఛానల్ సెలెక్ట్ చేస్తాను చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ సెలెక్ట్ చేసిన చూడండి. ఇట్లా ఓకే వేసుకోవాలి. ఓకే వేస్తే దీని క్రియేట్ లింక్ కనిపిస్తుందా, ఇట్లా ఓకే వేసేసి ఇప్పుడు కాపీ చేసినామండి. ఇలా కాపీ చేసిన తర్వాత మనం వాట్సాప్లో షేర్ చేసినాం అనుకోండి, వాట్సాప్లో షేర్ చేసిన వెంటనే సో అది మన వాట్సాప్లో షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ అయితే అంటే భద్రంగా ఉంటాయి అనమాట. ఎవరికి షేర్ చేయాలి, ఇప్పుడు ఎవరికైతే మనం కొలాబరేట్ చేసినామో ఇక్కడ లింక్ తీసుకున్నామో, ఇప్పుడు నేను శ్రీనివాస్ టెక్ అఫీషియల్ది కొలాబరేట్ చేసిన అనమాట. సో ఆ లింక్ నాకే పంపాలన్నమాట, వేరే వాళ్ళకి పంపరాదు. వేరే వాళ్ళకి పంపితే అది యాక్సెప్ట్ కాదనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు పంపితే నేను చేస్తా అంటే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతాయంటే ఇప్పుడు మీ షార్ట్ అది నా ఛానల్లో వస్తుంది అండ్ మీ ఛానల్లో కూడా వస్తుంది. అంటే ఇద్దరు ఒకేలాగా అంటే కలిసిపోతారు అనమాట. సో అట్లా అండ్ ఇద్దరు ఛానల్లో షార్ట్ అయితే కనిపిస్తాయి. అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొక పాయింట్. సో కొంత ఆడియన్స్ తెలవకుంటే చెప్పాను అనమాట. సో అదొకటి అనమాట. సింప్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కలిసి అల్టరేట్ ట్యాగ్స్ కనిపిస్తుంది, అంటే అల్టరేట్ కంటెంట్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా ఓకే వేసి నో పెట్టండి. ఓబియస్లీ నో పెట్టండి. ఇది నో పెట్టకుంటే మీ షార్ట్ వైరల్ కాదు. ఓకే, అది ఒకటి ఇంపార్టెంట్. సింపుల్ బ్యాక్ వచ్చేయండి అండ్ ఇంకా బ్యాక్ వచ్చేయండి. సింప్లీ ఇప్పుడు మీరు మొత్తానికి ఓవరాల్ పెట్టుకున్నారు కదా, సో ఇప్పుడు మనం ప్రాపర్లీ ఎస్యూ చేసుకోవాలి. ఇంకా ఎస్యూ చేసుకోవాలి. దీనికి ట్యాగ్స్ మొత్తం ట్యాగ్స్ ఇవ్వాలి అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలి కదా. మనం ఏం చేద్దామంటే కాదు అప్పటి వరకు మన షార్ట్ అయితే అప్లోడ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ అప్లోడ్ అయితే ఉందా, దీన్ని ఇలా అప్లోడ్ చేసేయండి. ఓకే,
ఒక క్లిక్లోని అప్లోడ్ అయిపోతుంది. మనం చేద్దామంటే సో అప్పటి వరకు మనం ఎస్ఈఓ చేసుకుందాం. ఎలా ఎస్ఈఓ చేసుకుందాం గాయస్ ఇక్కడ సింపుల్ మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. ఇప్పుడు నేను వేస్తానంటే బ్యాక్ వస్తాను అండ్ ఇప్పుడు క్రోమ్లో వెళ్ళిపోండి గాయస్. ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే ర్యాపిడ్ ట్యాగ్ అని సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయండి. ఓకే, ఇలా సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ మంది ఇది సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన విషయమే అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ యూ కనిపిస్తుందా అండ్ ఇది ఫ్రీ అనమాట. ఒకసారి ఫ్రీ వస్తుంది, మళ్ళీ మనకు డబ్బులు అవుతాయి కాబట్టి మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ చూసుకుంటే కాదు ట్యాగ్ జనరేటర్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ఉంది చూడండి టిక్ టాక్ ట్యాగ్ జనరేటర్ కనిపిస్తుందా. సో ఇది మన ఇండియాలో బ్యాన్ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఉంది యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్ కనిపిస్తుంది, ఇట్లా ఓకే చేయండి అండ్ ఇట్లా లాగి బట్టి. సో ఇప్పుడు మన టైటిల్ అయితే పేస్ట్ చేయండి అండ్ 1 సెకండ్ ఇట్లా పేస్ట్ చేయండి. టైటిల్ అయితే పేస్ట్ చేయండి. మన ఇది లింక్ వస్తున్నది, మళ్ళీ లింక్ వస్తున్నది అండ్ తీసేయాలి లింక్. సో ఆ లింక్ వస్తున్నది కాబట్టి మొత్తం తీసేయండి. మనం ఇప్పుడు టైటిల్ పేస్ట్ చేద్దామా, మళ్ళీ అదే వస్తున్నాయి అనమాట అండ్ మళ్ళీ తీసేయండి. ఆ టైటిల్ కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి ఆ టైటిల్ కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి, ఇట్లా పేస్ట్ చేస్తా చూడండి. అవునా, పేస్ట్ చేసిన. ఇప్పుడు జనరేట్ చేస్తాను అనమాట. చూడండి జనరేట్ అయిపోయింది. మనం ఇక్కడ పరిస్థితులు చేస్తే కాదు చూడండి 291 క్యారెక్టర్స్ అయితే ఇచ్చిందనమాట. మనం ఇక్కడ కాపీ ఉంది చూడండి, కాపీ చేసుకోవచ్చు. సింపుల్ ఇట్లా కాపీ చేసుకోండి. వన్స్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం చేద్దామంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు వైట్ స్టూడియోలో వెళ్ళిపోతుంది. ఇట్లా వైట్ స్టూడియో సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇలా వైట్ స్టూడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. మన షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది చూడండి. అవునా, ఇప్పుడు మనం 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుందాం. 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ సెలెక్ట్ చేసుకుందాం. ఎడిట్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి గాయస్ ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది షోమర్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ మనకు అండ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందికి రండి. ఓకే, కిందికి వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరేం చేస్తారంటే అండ్ ఇక్కడ వీడియో ట్యాగ్స్ అని కొద్ది కిందికి రండి, అంత పైకి వద్దు. వీడియో ట్యాగ్స్ అని రైట్ చేసుకోండి. ట్యాగ్స్ ఓకే, 2 చుక్కలు ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే 1 బై ఇక్కడ మనకు కామన్ చూడండి, ఇక్కడ కామన్ చూడండి, ఇక్కడ వరకు కాపీ చేసుకోండి అండ్ ఇట్లా లాగి బట్టి ఒకటే కాపీ చేసి చూపిస్తాను, పేస్ట్ చేసి చూపిస్తా అండ్ ఇంత. ఓకే, ఇప్పుడు కాపీ చేసుకోండి. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. మనకి ఇక్కడ కింద డౌన్లో అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాగ్స్ కనిపిస్తుందా, ఇదన్నమాట. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో ఒక ట్యాగ్ అయితే అయిపోయింది. అంటే చూడండి మనం పేస్ట్ చేస్తే వెంటనే అది ట్యాగ్ అయిపోయింది అనమాట. సో అట్లా మీరు 1 బై 1 తీసుకొని పేస్ట్ చేయండి. మీకు ఒకటే చూపిస్తున్నా, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకటే చూపిస్తున్నా. సింపుల్ అట్లా 1 బై 1 తీసుకొని పేస్ట్ చేసేయండి అండ్ ఇప్పుడు మీ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి, వేరే ఏమి ఇవ్వకండి. ఓకే, ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి. కింద వచ్చేసి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఎగ్జాంపుల్ కోసం శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇట్లా ఇస్తున్నా. ఓకే, సో అట్లా ఒకటి ఇచ్చేయండి. హ్యాష్ ట్యాగ్స్ ఒకటి ఇచ్చేయండి అండ్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఒకటి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాం. చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అని ఒకటి హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన. మీకు ఇంకా పర్ఫెక్ట్లీ డిస్క్రిప్షన్ కావాలి దీన్ని అనుకుంటే ఖచ్చితంగా ఈ టైటిల్ కాపీ చేసుకొని మీరేం చేస్తారంటే చాట్‌జీపీటీలో వెళ్ళండి, చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి అనేది టైటిల్. ఈ టైటిల్ పేస్ట్ చేయండి. ఈ టైటిల్ పేస్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఇవ్వండి అని మీరు అక్కడ అడిగితే సో మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తారనమాట. సో మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ చేసేయండి. ఇలా వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కాదు ఇక్కడ మీరేం చేస్తారంటే 3 డాట్స్ సెలెక్ట్ చేసేస్తారు అండ్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతారు. మొత్తం ప్రాపర్లీ ఎస్ఈఓ అయిపోయింది మీరు అనుకుంటారు. సో మా ఫ్రెండ్ ఏం చేస్తారంటే సో ఖచ్చితంగా నేను చెప్తున్నది ఏంటి అంటే అతను చెప్పిన ట్రిక్ ఏంటంటే కాదు ఇక్కడ సో అతను షార్ట్ అనేది మొత్తం ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటాడండి. ఎస్ఈఓ చేసుకున్న వెంటనే అతను ఏం చేస్తాడంటే ఇక్కడ సో ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసి అండ్ ఇప్పుడు అన్లిస్ట్లో వెళ్ళిపోతాడు. ఇక్కడ షెడ్యూల్ చేసుకుంటాడు. అతను ఎందుకు షెడ్యూల్ చేసుకుంటాడంటే మొత్తం ఆ షార్ట్ని అనలైజ్ చేస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఆ షార్ట్ని మొత్తం అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఆ షార్ట్ ఏ టైమింగ్ అయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ఆ షెడ్యూల్ చేసుకున్న టైంకి పబ్లిష్ చేసేస్తుంది. ఆల్ ఇండియాలో వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్. సో ఈ వీస్ ఎలా వస్తాయో చూసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ టైమింగ్ అండ్ 16 పెడుతున్నా, ఈరోజు డేట్ 16 కాబట్టి ఆయన సెలెక్ట్ చేస్తున్నా అండ్ టైం వచ్చేసి మీ ఇష్టం. నేను ఈవినింగ్ 6 o'clock సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ఒక 6:30కి సెలెక్ట్ చేస్తున్నా, PM సెలెక్ట్ చేస్తున్నా, ఓకే వేస్తున్నా అనమాట. అండ్ ఇప్పుడు సింపుల్లీ నేను వేస్తున్నాను అంటే అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను అండ్ ఇప్పుడు నేను వేస్తాను కాదు చూడండి. సింపుల్లీ ఇక్కడ మీకు కళ్ళ ముందట అండ్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. వన్స్ ఇలా సేవ్ చేసేయండి. చూడండి కాదు ఆ పబ్లిక్ అయితే అయిపోతుంది, అంటే 6:30కి పబ్లిక్ అయిపోతుంది. మనం చేయాల్సిన ఏం లేదు, ఇట్లా పక్కన పెట్టండి, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి, వదిలేయండి. సో మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా అయితే అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ట్రెండ్స్లో వెళ్ళి అప్లోడ్ చేయండి. సో ట్రెండ్స్లో వెళ్ళి అప్లోడ్ చేస్తే మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.